హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ ఇంగ్లీష్ అకాడమీ. సో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇప్పటికీ చాలా ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. చాలామంది పిల్లలు ఎర్లీ స్టేజ్లో, వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో స్పెల్లింగ్స్ రాయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ క్లాస్లో తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్గా రాయడం ఎలా అనేది మనం బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే అందరికీ ఉపయోగపడే విధంగా చాలా సింపుల్ వేలో అందరికీ స్పెల్లింగ్స్ ఈజీగా వచ్చే విధంగా ఒక చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియోలో మనం తెలుగులో మొత్తం 56 అక్షరాలండి, ఇంగ్లీష్లో 26 లెటర్స్, 26 లెటర్స్ ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగులో అయితే 56 అక్షరాలు. సో తెలుగులో అచ్చులు హల్లులు లాగానే ఇంగ్లీష్లో కూడా ఓవెల్ లెటర్స్ అండ్ కాన్సోనెంట్ లెటర్స్ అని, ఓవెల్ లెటర్స్ 5 AEIOU, రిమైనింగ్ 21 లెటర్స్ కాన్సోనెంట్స్. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆ నుండి అహా వరకు అచ్చులు, కా నుండి రా వరకు హల్లులు. సో ఇప్పుడు తెలుగులో ఆ అనే అక్షరం ఉందనుకోండి, ఆ, దీని ఇంగ్లీష్లో మనం ఏ అనే అక్షరంతో పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, అమ్మ స్టార్టింగ్ లెటర్ ఏంటండి? ఆ. సో ఈ ఆని మనం ఇంగ్లీష్లో ఏగా రాస్తామండి. నెక్స్ట్ ఆ, ఆ లాంగ్, లాంగ్ ఆ. ఓకే, దీర్ఘం ఆ అన్నప్పుడు ఏ, ఈ అన్నప్పుడు ఐ. ఈ లెటర్ని మనం ఇంగ్లీష్లో ఐతో రాస్తామండి. నెక్స్ట్ లాంగ్ ఈ, ఈ రెండు ఈలు, ఈ. నెక్స్ట్ ఊ, యు, ఊ, ఓ. రు, రు అన్నప్పుడు అందులో రా అనే అక్షరం ఉంది కాబట్టి ఆర్ యు రు, ఆర్ యు రు. సో ఆ అనే అక్షరాన్ని మనం ఏ లెటర్ తో రాస్తాము. ఆ ఏ, ఈ ఐ, ఈ ఈ, ఉ యు, ఊ ఓ, రు ఆర్ యు, రు లాంగ్ రు, దీర్ఘము ఆర్ ఓ. ఏ, ఏ అనే లెటర్ మనం ఏతోనైనా రాయొచ్చు లేదా ఈ అనే లెటర్తో అయినా రాయొచ్చు. ఏ, ఏ ఐ, ఐ ఏ ఐ. ఓ, ఓ లెటర్ ఓ అండి, ఓ రెండవ ఓ, ఓ వి, ఓ, ఓ. సో వా అనే పలక, వాన్ కూడా అనే అక్షరం కూడా వస్తుంది, ఓ. ఔ, ఏ వి. అమ్, ఏఎం, అమ్. అహా, ఏహెచ్ఏ, అహా. సో ఆ నుండి అహా వరకు అచ్చులు. ఇంగ్లీష్లో అయితే ఓవల్ లెటర్స్ 5 AEIOU. నెక్స్ట్ ఇప్పుడు కా నుండి రా వరకు హల్లులు. వీటిని ఎలా రాస్తాము అంటే కా, కా అనే అక్షరాన్ని మనం కేఏతో రాస్తామండి, కేఏ. ఒత్తు కా అప్పుడు కేహెచ్ఏ వస్తుంది. ఓకే, మొదటి కాకేమో కేఏ, రెండవ కా ఒత్తు కాకి కేహెచ్ఏ. అలానే గా, జిఏ, గా, గా అనే అక్షరాన్ని మనం జిఏగా రాస్తాం ఇంగ్లీష్లో. ఒత్తు గా జిహెచ్ఏ, జ్ఞా జిఎన్ఏ. అలానే చా సిహెచ్ఏ, ఒత్తు చా కూడా సిహెచ్ఏనే. జా జేఏ, ఒత్తు జా జేహెచ్ఏ. ఇని ఐఎన్ఐ, టా టిఏ, టా అగైన్ టిఏ, డా డిఏ, ఒత్తు డా డిఏ. అనా, అనా కూడా నా, నా అనా రెండింటిని ఎన్ఏగానే రాస్తాం. తా టిహెచ్ఏ, ఒత్తు తా అగైన్ టిహెచ్ఏ. దా డిహెచ్ఏ, డా చూడండి, డా డా, డా డిఏ, ద డిహెచ్ఏ, ద డిహెచ్ఏ. నా ఎన్ఏ, పా పిఏ, ఒత్తు ఫా పిహెచ్ఏ, బా బిఏ, ఒత్తు బా బిహెచ్ఏ. మా ఎంఏ, యా వైఏ, రా ఆర్ఏ, లా ఎల్ఏ, వా విఏ, షా ఎస్హెచ్ఏ, షా ఎస్హెచ్ఏ, సా ఎస్ఏ, హా హెచ్ఏ, లా అలా ఎల్ఏ, షా కేహెచ్ కేఎస్హెచ్ఏ, షా, రా అగైన్ ఆర్ఏ. సో తెలుగులో మనం అచ్చులు హల్లులు అక్షరాల తర్వాత
తర్వాత నేర్చుకునేవి గుణితాలు. కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి. సో వాటిని ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కా ఉందనుకోండి, కా గుణితం రాస్తున్నాం. సో కాకి ఏం రాస్తాము? కేఏ రాస్తాం. అలానే కా ఉందనుకోండి, క ప్లస్ కా అవుతుంది. సో ఇక్కడ ఏకి ముందు నేను ఏం రాస్తున్నా? కే రాస్తున్నా. ఓకే, సో కా అన్నప్పుడు కేఏ, కా అన్నప్పుడు కేఏఏ. అలానే కి అన్నప్పుడు కేఐ, కి అన్నప్పుడు కేఈఈ కి, కేయు కు, కేఓఓ కు, కేఆర్యు క్రూ, కేఆర్ఓఓ క్రూ, కేఈ కేఈ రాద్దాం ఇక్కడ, కేఈ కేఏఐ కేఏఐ కై, కే అన్నప్పుడు కూడా మళ్ళీ కేఈనే రాద్దామండి. కై కేఏఐ, కేఓ కో, కౌ కేఏయు కౌ. నెక్స్ట్ కమ్ కేఏఎం, కహ కేఏహెచ్ఏ కహ. సో ఇప్పుడు గుణితాల్లో మొదటి గుణితం కే అనుకోండి, కా అనుకోండి, కా గుణితం అనుకోండి. ఇక్కడ రాసినటువంటి ఆ ఈ ఉ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ ఈ అక్షరాలకే మనం కా గుణితం రాసినప్పుడు మొదటి అక్షరంగా కే రాసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి కా గుణితంలో ఉన్న ప్రతి అక్షరానికి ఇంగ్లీష్లో మన స్పెల్లింగ్స్ వస్తాయి. సో కా అని రాయాల్సిన కాడ మనం ఏ రాస్తాం? ఆ అన్న కాడ ఏ రాస్తాం కాబట్టి కా అన్న కాడ ముందు కే రాస్తే కేఏ కా. ఫర్ ఎగ్జాంపుల్ కమల ఉందనుకోండి, కమల కమల స్పెల్లింగ్ ఏమవుతుంది? కేఏ. కానేమో రాస్తాం కేఏగా రాస్తాం, మానేమో రాస్తాం ఎంఏగా రాస్తాం, లానేమో రాస్తాం ఎల్ఏ అని రాస్తాం. సో కమల స్పెల్లింగ్ కేఏఎంఏఎల్ఏ. అలానే అమల అనుకోండి, అమల. సో అమల స్పెల్లింగ్ ఏమవుతుందండి? ఆ అన్నప్పుడు ఏ, మా అన్నప్పుడు ఎంఏ, లా అన్నప్పుడు ఎల్ఏ. సో ఇలా మనం ఈజీగా స్పెల్లింగ్స్ ని రాయడానికి మనకి ఈజీ అయిపోద్ది. స్పెల్లింగ్స్ రాయడం చాలా ఈజీ అయిపోద్ది. సో ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న ప్రతి అక్షరాన్ని నేను ఎలా రాస్తున్నో మీరు నోట్ డౌన్ చేసుకుంటే చాలా ఈజీగా మనం స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు. సో ఎర్లీ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఈ స్పెల్లింగ్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. సో కా గుణితం రాసేటప్పుడు కేఏ కా, కేఏఏ కా, కేఐ కి, కేఈఈ కి, కేయు కు, కేఓఓ కు, కేఆర్యు క్రూ, కేఆర్ఓఓ క్రూ, కేఈ కే, కేఈ కే, కై కేఏఐ, కేఓ కో, కేఓవి కో, కేఏయు కౌ, కేఏఎం కమ్, కేఏహెచ్ఏ కహ. ఒకవేళ ఒత్తు కాగుంటం రాయాలనుకోండి, ఇక్కడ కే ప్లేస్లో మనం ఏం రాయాల్సి ఉంటుంది? కేహెచ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, కేహెచ్ఏ కా, కేహెచ్ఏఏ కా, కేహెచ్ఐ కి. ఇలా ప్రతి గుణితాన్ని కూడా మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుద్ది. అది నాకు చాలా సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.